వెళ్ళి చూడండి. నేనైతే ఓం నమ శివాయ అనుకుంటా యమలింగం దగ్గరికి అయితే వచ్చేసినాను. ఈ యమలింగం వచ్చేసి తాడి యమలింగం. ఇక్కడ ఉన్న యమలింగాన్ని స్వయంగా యముడే ఇక్కడనైతే ప్రతిష్ఠించాడు. ఇక్కడనైతే నేను నడుచుకుంటూ వెళ్తుంటే వరుణలింగం కూడా వచ్చేసింది. వరుణలింగం దాటిన తర్వాత ఒక ఆవుకు అయితే 2 కాళ్ళు ఉన్నాయి. ఆ కాళ్ళు చూసి అయితే నేనైతే షాక్ అయిపోయినాను. అది వచ్చేసి చిన్న ఉన్నప్పటి నుంచి దేవునితో పోల్చుతున్నారంట. నాతో ఎవ్వరు లేరని చెప్పి నేను అస్సలు అనుకోలేదు. ఎందుకంటే శివయ్య నాతో ఉన్నాడని చెప్పి ఓం నమ శివాయ అనుకుంటా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాను. చూడండి, వాయులింగం దగ్గరికి కూడా వచ్చేసినాం. చూడండి, ఎంత కష్టమైనా సరే ఓం నమ శివాయ అనుకుంటా నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉండండి. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ. వాయులింగాన్ని అయితే దర్శించుకున్న అయితే నా మనసు అయితే చాలా మంచిగా అనిపించేసింది. ఎన్ని చెమటలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నేనైతే ఆ శివయ్యను దర్శించుకోవడానికి 8 లింగాలు అయితే ఫస్ట్ దర్శించేసుకుంటా. కుబేర లింగాన్ని అయితే దర్శించేసుకున్నా. పూర్తిగా 8వ లింగం దగ్గరికి వచ్చేసినాం, ఈశాన్య లింగం. ఇక్కడ ఈశాన్య లింగాన్ని అయితే మంచిగా దర్శించుకోండి. అరుణాచలంలో ఉన్న శివుడు ఎంత పవిత్రమో చెప్తా వినండి. నేనైతే